హలో సార్, రామ్ గారు. హలో అండి. యా ఓకే, మీరు ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఈ సినిమా తీసి మళ్ళీ వెళ్ళారని, అంతకు ముందు కూడా ఏదో మూవీ కోసం ఆడిషన్స్ కోసం ఆస్ట్రేలియా నుంచి వచ్చారని అంత పిచ్చింది సార్ సినిమా అంటే. అండ్ యా వచ్చానండి, ఒకసారి వచ్చాను, జస్ట్ ఆడిషన్ కోసం వచ్చాను. అక్కడ నుంచి అది జరగలేదు, మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ 2019లో మూవీ చేసుకొని తీసుకొని వచ్చాను, అమృతరామ నా ఫస్ట్ మూవీ. అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళలేదు. సో మీది ఫస్ట్ మూవీ అండ్ ఈ సెకండ్ మూవీ? సెకండ్. యా. ఓకే, ఎలా ఉంది సార్ మూవీ ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. అన్ని వదిలేసుకొని వచ్చి ఇక్కడ ఉంటున్నానంటే అర్థం చేసుకోవాలి. యా, చాలా బాగుంది. దిస్ ఇస్ అదే అన్ని వదిలేసుకొని వచ్చారు, అందుకే అడుగుతున్నాం ఎలా ఉంది అని. బాగుంది, కొంచెం కష్టంగా ఉంది యాక్చువల్ గా, బట్ బాగుంది. ఇట్స్ టఫ్ బట్ ఇట్స్ వర్త్. సార్, ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే నిలదొక్కుంటామనే నమ్మకం లేదు. ఏ నమ్మకంతో మీరు వచ్చారు? ఆస్ట్రేలియాలో అంత గొప్ప జాబ్ వదిలేసి ఎందుకు వచ్చారు? అదే అండి, ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ ఒక ఫస్ట్ మూవీ సెకండ్ మూవీ వరకు పనిచేస్తుంది ఎవరికైనా. దాని తర్వాత అంతా వాళ్ళ స్టామినా, వాళ్ళ వర్త్, వాళ్ళ టాలెంట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టాలెంట్ ఐ మీన్ నా మీద నమ్మకంతోనే చేస్తున్నాను. యా, సింపుల్ గా. సార్, ఆల్రెడీ మీరు ఇంతకు ముందు సినిమా తీసా అని చెప్పారు. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ముందున్న సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? ఇదని డిఫరెంట్ అనిపిస్తుందా? యా, ఖచ్చితంగా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే ఆ మూవీ నేను మొత్తం నేనే చేసుకున్నాను అది. ఓకే. సో ఈ మూవీకి వచ్చేసరికి నేను ఈ మూవీలో స్పెషల్ ఏంటంటే ఈ కథ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సారు చాలా తన ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి నేను ఎప్పటివరకు అడగలేదు, బట్ తన ఓన్ ఎక్స్పీరియన్స్ నుంచి రాసుకున్నారేమో అనిపించింది. తన కథ చెప్పిన విధానం కావచ్చు, తన కథని కన్సీవ్ చేసిన విధానం కావచ్చు, పాటలన్నీ ఆయనే రాసుకున్నారు, డైలాగ్స్ ఎవ్రీథింగ్ ఆయనే రాసుకున్నాడు. కథని ఆయన తెరకెక్కించేటప్పుడు ఆయనని చూస్తున్న విధానం కావచ్చు, ప్రతిదీ ఆయన లోపల నుంచి ఏదో ఇమాజినేషన్, అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ రాసిన కథ కాదు. రామ్ గారు, మీకు సిస్టర్ ఉన్నారా? లేరండి, ఓన్ సిస్టర్ లేరు నాకు. ఓకే. ఈ సినిమాతో మీకు సిస్టర్ దొరికింది? యా, అవును, అందరికి అదే చెప్తున్నాను నేను. సిస్టర్ కాదు, అంత ఫ్యామిలీ దొరికింది, కొత్త ఫ్యామిలీ దొరికింది. అంటే సిస్టర్ బాండింగ్ చాలా బాగుంటది కదా రామ్ గారు? అవునవును. ఓకే, సిస్టర్, మేజర్ గా సిస్టర్. రామ్ గారు అప్పగింతలప్పుడు ఎలా చేయండి? అది మీరు అంటే అది వీళ్ళు చెప్పాలి. అది అంటే ఇప్పుడు ముందు కొంచెం చూపిస్తారా? అయ్యా, అంటే చూపించడం ఏం చేయమంటారు? ఇప్పుడు మా చెల్లి అయ్యా, ఇప్పుడు తెర మీద చూడండి. డెఫినెట్ గా అంటే ఆ రోజు వెరీ స్పెషల్ డే అండి నా లైఫ్ లో. లైక్ బికాజ్ అంటే యాక్టర్సే కాదు సార్, ఏడ్చుకుంటే ఒక డైలాగ్ చెప్తారా సార్ ప్లీజ్? అంటే బావగారి కాలు పట్టుకుని డైలాగ్ చెప్తారు కదా, అది కాలు పట్టుకోవడం అలా ఎమోషనల్ అవ్వడు. జస్ట్ అంటే వాడు లిటరల్ గా నిజంగా ఫీల్ అయ్యాడు. నిజంగా నా చెల్లి వెళ్ళిపోతుంది. అదండి, నాట్ జస్ట్ యాక్టర్స్ అండి, నాట్ జస్ట్ యాక్టర్స్ కాదండి, యాక్టర్స్ కాదు, కెమెరా వెనకాల ఉన్న వాళ్ళు ఇచ్చారు, కెమెరా వెనకాల ఉన్న క్రూ మొత్తం ఇచ్చారు. అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎవ్రీబడి వాజ్ లైక్ అంటే ఒక యాక్టర్ గా మాకు చిన్న అది ఉంటది, ఇలాంటి అప్రిషియేషన్ రావాలని ఒక కోరుకుంటుంది ప్రతి యాక్టర్ కి. ఆ రోజు నన్ను సెట్ లో అందరు అభినందించేసరికి నాకు నిజంగా నా మీద కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను యాక్టర్ అని. చేసినా కూడా సాటిస్ఫాక్షన్ మనకి రావాలి. క్రిటిసైజ్ చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఇంతమందిని మనం సాటిస్ఫై అన్నారు అంటే ఇంతమంది ఏడిపించారా మీరు అని ఎవరో కెమెరా డిపార్ట్మెంట్. ఇప్పుడు కష్టం అండి, బట్ ఆ రోజు సెట్ లో జరిగింది ఇట్స్ ఎ మ్యాజిక్. అది ఇట్స్ ఎ మ్యాజిక్, డిఫరెంట్ ప్యూర్ మ్యాజిక్ అది జరిగింది. అది ఎవరు గ్లిజరిన్ వాళ్ళే. యా. సో మీ బావగారికి మీ చెల్లె గారికి క్లాషెస్ అవడానికి మీరు కూడా రీజన్ అండి? లేదండి, అయితే ఇక్కడ బావగారు అంటే ఇప్పుడు 3 జనరేషన్ బావలు ఉన్నారు ఇక్కడ చిట్టిపోటి తనే కాబట్టి తన వాళ్ళ హస్బెండ్ కి క్లాసెస్ ఏం రావు, పెళ్లి చేయడమే ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఇంతకుముందు చాలా సినిమాలు రక్త సంబంధం నుంచి మొన్న వచ్చిన పుట్టింటికి రా చెల్లి వరకు ఎప్పుడు ప్రతిసారి అన్న చెల్లెల సినిమా అంటే ఏమవుతుందంటే చెల్లికి ప్రాబ్లం రావడం, అన్నని ప్రొటెక్ట్ చేయడం, కాపాడడం, ఫైట్ చేయడం. దిస్ ఇస్ కామన్, దిస్ ఈస్ మోర్ దెన్ దట్. మనం అలాంటి టైప్ అలాంటి టైప్ కాదండి, అది ఉంటుంది. అది అంటే అది మేజర్ కాదు, ఒక 20-30%. నేనేం చెప్తాం అనుకుంటున్నాం అంటే, ఒక ఆడబిడ్డ గొప్పతనం ఏంటి? ఫస్ట్ అది చెల్లి ఉండొచ్చు, అంటే నాకు చెల్లి, మా నాన్నకు చెల్లి ఉంటుంది, మా అమ్మకు ఒక అన్న ఉంటాడు, ఆయనకి చెల్లి, అంటే మా మేనమామకి
తను 3 జనరేషన్ సిస్టర్స్. చెల్లి. మా తాతకు ఒక చెల్లి ఉంటుంది, మా నాన్నకు ఒక అన్న ఉంటాడు. సో ప్రతి ఒక్కరి యొక్క ఇంపార్టెన్స్ ని చెప్పేసి ప్రతి ఆడపిల్ల మేనత్త క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో. సింపుల్ గా చెప్తాను, మేము ఏదో చీరల కోసం బంగారం కోసం పుట్టింటికి రామురా, పుట్టింట్లో పచ్చడి వెతుకులు తిన్నా మాకు సంతోషంగా ఉంటుంది రా అంటుంది. సో ఇట్ హ్యాస్ ద డెప్త్. అంటే వాళ్ళు కోరుకునేది అదే, అంతకుమించి ఏం కోరుకోరు. సో అవి అడ్రస్ చేస్తున్నాం మన సినిమాలో. ఓకే, దట్ ఈస్ ద కోర్ పాయింట్ ఆఫ్ ద హోల్ థింగ్. మర్చిపోతున్న బంధాలను మళ్ళీ తీసుకొని వస్తున్నారు. మెకానికల్ లైఫ్ లో ఇది చాలా అవసరము అని. యాక్చువల్ గా ఈ మూవీ షూట్ లో మీరు ఎలా ఫీల్ అయ్యారు రామ్ గారు? అంటే ఎక్స్పీరియన్స్ ఒక ఫ్యామిలీ, అంటే చూస్తుంటే అయితే ఇక్కడ కలర్ఫుల్ గా ఒక ఫ్యామిలీ కనిపిస్తుంది, చూస్తుంటే నాకు కూడా అంతే అనిపిస్తుంది, 3-4 తరాలని చూస్తున్నట్లు, మా ఫ్యామిలీనే చూస్తున్నట్లు. మీరు ఇంకా ఇందులో యాక్ట్ చేశారు, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? ఇందాక మీరు రాగానే ఒక మాట అన్నారు కదా, హలో సందడిగా ఉందని. అదే ఫీలింగ్ మాకు 2 months ఉంది. ఓకే, సింపుల్ గా అదే ఫీలింగ్. ఇప్పుడు ఇదే ఎలా ఉందో ఇదే ఫీలింగ్ మాకు ఎవ్రీడే సెట్ లో 2 months ఉంది, ఇదే ఫీలింగ్. సో సింపుల్ గా అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయారు అప్పుడే. మీరు చాలా లక్కీ రామ్ గారు. Yeah, I'm sorry.